శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమత్ చరిత్ర. కిష్కింధాకాండము పార్ట్ 2. సీతాన్వేషణము. రాముని సమక్షమందతడు దేశ దేశాంతరములను వర్ణించి చెప్పుచు వానరులను సీతాన్వేషణకు పంపసాగెను. సీతను రావణుడపహరించెనను విషయము మాత్రమే తెలిసినది. కాని వానరులను దశదిశలకు పంపుటలో గల అభిప్రాయము, వారు సీతను ఎచ్చట దాచినదియు తెలుసుకొనుట జరుగుననున్నదియే. సుగ్రీవుడు వానరులను శాసించుచు నెలలోగా నిర్దిష్ట స్థానములనన్వేషించి మరలని వారు కఠిన శిక్షలకు పాత్రులగుదురు జాగ్రత్త అనెను. అందరూ నియమిత స్థానముల దిశలుగా బయలుదేరిరి. ఆంజనేయ ప్రశంస. దక్షిణ దిశాన్వేషణ కార్యము మహత్వపూర్ణమైనదగుటచే సుగ్రీవుడు ప్రముఖ వానర వీరులగు జాంబవంత, హనుమంత, అంగద, నల, నీలాదులను పిలిచెను. వారు రాగానే హనుమంతుని తన దగ్గరగా కూర్చుండబెట్టుకొని, హనుమ, జలస్థలాకాశముల యందు నీ గతి నిరాటంకమైనది. స్వర్గలోకమందు కూడా నీవు సునాయాసముగా సంచరించగలవు. గతి, వేగ, తేజస్ఫూర్తుల యందు నీవు నీ తండ్రి అయిన వాయుదేవునితో సమానమైన వాడవు. నీకు తెలియనిదేమియూ లేదు. ఇక నీతో ఏమి చెప్పవలయును? కేవలము ప్రదేశములను సందర్శించి మరలి రావడము కాదు, నీవు సీత జాడ తెలుసుకొని రాగలవని నాకు పూర్ణ విశ్వాసమున్నది అనెను. సుగ్రీవ వచనములు విని శ్రీరామచంద్రుడు హనుమంతుని పిలిచి, హనుమ, నీవు నా కార్యమును అవశ్యము నెరవేర్చగలవు. ఇదిగో నా అంగుళీయకము. దీనిని తీసుకుని వెళ్ళుము. దీనిని చూచి రామదూతవని సీత గుర్తించగలదు అని పలికి సీతతో చెప్పవలసిన సందేశ వాక్యములు కూడా చెప్పెను. అంతా హనుమదాదులు రామ సుగ్రీవులకు నమస్కరించి బయలుదేరిరి. స్వయంప్రభ వృత్తాంతము. హనుమంత, జాంబవంత, అంగదాదులు అన్వేషించి అలసిపోయినారు. క్షుత్పిపాసలతో వ్యాకులురైపోయినారు. జలములు ఎక్కడున్నది వారికి తెలియటం లేదు. చాలా రోజుల నుండి ఫలములు కూడా లభించుటలేదు. బాధ్యతంతయు హనుమంతునిపై బడెను. హనుమంతుడు ఒక భయంకర పర్వత శిఖరము మీదకు ఎక్కి చూడగా సమీపమునందే పచ్చదనము తోచినది. సుందరమైన విహంగములు తమ రెక్కలతో నీళ్లు జల్లుకొనుచు వచ్చుట కనిపించినది. సమీపమునందే ఉద్యానవన జలాశయములుండవచ్చునని సామీరికి అనుమానము కలిగినది. వెంటనే అందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి చూడగా ఒక గుహ నుండి ఈ పక్షులన్నీ బయటకు వచ్చుచున్న విషయము తెలిసినది. ఒకరి చేతులు వేరొకరు పట్టుకొని రామనామమును స్మరించుకొనుచు గుహలో ప్రవేశించిరి. ఆ సుందర రమణీయ గుహాంతర్భాగములో యున్న సెలయేటి జలములు అమృతమయములు. సువర్ణ సదృశ వృక్షములు, వాటియందు స్వాదిష్టమైన ఫలములు యున్నవి. అక్కడ నివసించుచున్న తపస్వినియగు స్వయంప్రభ అనుమతిపై వారందరూ ఆ ఫలములను తిని ఆ జలములను త్రావి స్వస్థచిత్తులైనారు. ఆ తపస్విని ప్రశ్నించగా హనుమంతుడు తమ యావద్ వృత్తాంతమును తెలిపి తమను ఎంత త్వరగా బయటకు పంపితే అంత మంచిదని చెప్పినాడు. అందుకు సమాధానముగా స్వయంప్రభ, సోదరా, ఇక్కడకు వచ్చిన వారెవరూ ఇంతవరకు సజీవముగా మరలలేదు. ఇది నేను నిర్విఘ్నముగా తపస్సు చేసుకుని స్థానము. ఇక్కడ నుండి ప్రజలు రాకపోకలు సాగించినచో తపస్సుకు విఘ్నము కలుగును. కాని శ్రీరామచంద్రుని దివ్యామృత పవిత్ర గాథను వినిపించినావు కనుక మిమ్ములనందరను నా తపోబలముతో బయటికి పంపుచున్నాను. నేను కూడా రామదర్శనార్థము ప్రవర్షణగిరి చేరవలసి ఉన్నది. సరే, మీరందరూ మీ కనులు మూసుకొనుడు అన్నది. అందరూ కనులు మూసుకొన్నారు. క్షణకాలములోనే వారందరూ సాగర తీరములోని ఒక మహోన్నత పర్వతము మీద నిలిచియున్నారు. అంత స్వయంప్రభ హనుమంతుని అనుమతి గైకొని శ్రీరామదర్శనార్థము వెళ్ళిపోయినది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.